జీవితంలో కొన్ని కార్యాలుంటాయి, వేటినైతే మీరు అస్సలు చేయకూడదు. ఎలాంటిదంటే నిరీక్షణ. మీరు నిరీక్షిస్తూ ఉంటారు, బదులుగా మీకు తిరిగి నిర్లక్ష్యం దొరుకుతుంది. అప్పుడు మీరు చాలా బాధపడతారు. మీరు నిరీక్షిస్తున్నారు, అలానే నిరీక్షిస్తూ ఉంటారు. ఒకవేళ ఎదుటి వ్యక్తి రాలేదు అంటే అప్పుడు చాలా బాధపడతారు. అలాగే సరిపోల్చుకోవటం. ఒకవేళ మీరు సరిపోల్చుకుంటూ వెళ్లారంటే అప్పుడు మీరు అనుకుంటారు, ఒకవేళ నేను లేదా ఇంకెవరైనా వ్యక్తి మధ్యలోకి వస్తే ఒకరు చిన్నవారవుతారు అని. ఎందుకంటే ఈ ఆలోచనే మంచిది కాదు. ఒకవేళ దీని గురించి మనం మాట్లాడుకుంటే ఏ కార్యాలు ఇప్పుడు మనం చెయ్యాలి, అదేంటంటే పరీక్ష. ఈ పరీక్ష అనేది మనకి ఎప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తుంది, ఇంకా శ్రేష్టంగా తయారు చేస్తుంది, ఇంకా బాగుపడేలా చేస్తుంది. రాబోయే మహాసంగ్రామానికి మనల్ని సిద్ధం చేస్తుంది ఈ పరీక్ష. అయితే ఈ పరీక్ష నుంచి ఎప్పుడూ పారిపోకండి, దీన్ని ఎదుర్కోండి. అలాగే